చాలామందికి ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ లింక్ లేదు అని చెప్పేసి, అదే ఆధార్ కార్డ్ లింక్ లేదని చెప్పేసి బ్యాంకు పంపిస్తున్నారు. సో బ్రాంచ్ పంపించాల్సిన అవసరం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఎప్పుడైనా కొత్త బీసీ పాయింట్లకి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. సో బీసీ కోసం చేస్తున్నాను వీడియో. సో ఏఈపీఎస్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ అసలు మనం లింక్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం బ్యాంక్స్లో వెళ్ళి స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ చేసి మనం బ్యాంక్స్ ఎంక్వైరీ చేసుకుంటే అసలు ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఆధార్ కార్డ్ లింక్ లేకపోతే ఆధార్ కార్డ్ లింక్ లేదని వస్తుంది. అలా కాకుండా ఓన్లీ ఏఈపీఎస్ రిజిస్ట్రేషన్ అన్నా కూడా వస్తుంది. సో కస్టమర్ ఫర్ ఆథరైజేషన్లోకి వెళ్ళి అగ్రీ కొట్టేసుకొని పాన్ అడుగుతుంది. సక్సెస్ఫుల్గా అయింది. సో మనం ఇక్కడ చూసారా, ఏఈపీఎస్ సర్వీస్ నాట్ మ్యాప్. సో ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ మనం చేయడానికి అవకాశం లేదని చెప్తుంది. దీన్ని చాలామంది ఏంటంటే బ్రాంచ్కి పంపిస్తున్నారు. సో బ్రాంచ్కి పంపించాల్సిన పని లేదు. దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలని వీడియోలు చూస్తాను. మనం ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ ఎటు చేస్తాం కదా, దాని కింద ఏఈపీఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి దీంట్లో 2 ప్రాసెస్లు ఉంటాయి. రిజిస్టర్లోకి వెళ్ళి చిప్ నెంబర్ మీద అలానే ఆధార్ నెంబర్ చేయొచ్చు. ఫస్ట్ మన ఆధార్ నెంబర్ మీద ట్రై చేద్దాం. ఆధార్ నెంబర్ మీద కూడా అవ్వకపోతే మనం చిప్ నెంబర్ ట్రై చేయాలి. సో ఈ 2 అవ్వకపోతే మాత్రం బ్రాంచ్కి పంపించాల్సి వస్తుంది. సో అగ్రీ కొట్టండి. తర్వాత ఫింగర్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆథరైజ్ చేయాలి. తీసుకొచ్చుకుంటే మనకు ఆధార్ నెంబర్ మీద అవ్వాలని ఏం లేదు, చిప్ నెంబర్ మీద అయితే ఎక్కువ అవుతుంది. 2 విధాలుగా ట్రై చేయండి. 2 విధాలుగా ట్రై చేస్తే కంపల్సరీగా అవుతుంది. సో అవ్వలేదు, చూసారు ఇక్కడ ఎస్ అని వచ్చింది. సో ఇంకేంటంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, చిప్ నెంబర్ మీద ట్రై చేయాలి. సో చిప్ మీద ట్రై చేయండి. రిజిస్టర్ చిప్ నెంబర్, అకౌంట్ పాస్బుక్ మీద అకౌంట్ నెంబర్ పైన ఉంటుంది చిప్ నెంబర్ అనేది. నెంబర్ వెరిఫై కొట్టాలి. వెరిఫై తీసుకున్న తర్వాత మనకి అగ్రీ. ఫింగర్ ప్రింట్ ఆధార్ చేయాలి. సో చూసారు ఇక్కడ అకౌంట్ నెంబర్ అవుతుంది. అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఆఫీస్ కొట్టుకోవాలి. కొడుతుంది కదా, ఆఫీస్ కొట్టుకోవాలి. 30,000 అంటే మన ఏఈబీఎస్ ద్వారా మన కాడ 30,000 తీసుకోవచ్చు. అదర్ బ్యాంక్ కాడ అదర్ సిఎస్పీల కాడ 10,000 తీసుకోవచ్చు. సో అగ్రీ కొట్టాలి. అగ్రీ. సో ఫింగర్ ప్రింట్, ఆథరైజ్. సో రిసిప్ట్. చూసారా, ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏఈపీఎస్ ద్వారా మనీ విత్డ్రా చేయొచ్చు.